ఇప్పుడు పోలీసులు పదే పదే ఒక విషయాన్ని చెప్తున్నారు. సైబర్ నేరగాళ్ళు విజృంభిస్తున్నారు. ఏదైనా చెప్పి మీ బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బులని కొల్లగొట్టుడే వాళ్ళ లక్ష్యం. అది ఏ రకంగా అయినా కావచ్చు. రకరకాల పేర్లు చెప్పి రకరకాల మోసాలు చేసి సైబర్ నేరగాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులని కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని పోలీసులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు చాలా రోజుల నుంచి మొత్తుకుంటున్నాయి. ఈ మొబైల్ ఫోన్ల వాడకం రోజు రోజుకి పెరుగుతున్న కొద్దీ ఇదివరకు బయట నేరాలు ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు సైబర్ నేరాలు వాటి మించి జరుగుతున్నాయి. వాటిని మించి సైబర్ నేరగాళ్ళు ఒకదానికి మించి ఇంకొక రూట్లో వాళ్ళు డబ్బుల్ని కొల్లగొడుతున్నారు. అయితే దీని మీద పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు మీరు అప్రమత్తంగా ఉండండి. ఏవైనా సరే ఏదైనా ఫైల్స్ మీ ఫోన్లోకి వస్తే దాన్ని క్లిక్ చేయకండి. సస్పెక్టెడ్ ఫైల్స్ని క్లిక్ చేయకండి. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్, అప్పట్లో ఒకసారి ఏపీకే ఫైల్స్ బాగా వచ్చినాయి. దాన్ని క్లిక్ చేస్తే చాలు మొత్తం మీ ఫోన్ సైబర్ నేరగాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. మీ దగ్గర ఉన్నటువంటి మీ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులు కావచ్చు, మీ దగ్గర ఉన్నటువంటి కాంటాక్ట్ లిస్ట్లో మీకు ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళ ఫోన్లను కూడా హ్యాక్ చేసే ప్రమాదం ఉంది ఒక్కరు చేసినటువంటి తప్పు వల్ల. సో మీరు ఈ ఏపీకే ఫైల్స్ లాంటివి ఎప్పుడన్నా వచ్చినప్పుడు క్లిక్ చేయకండి అని పోలీసులు చాలా సందర్భాలలో చెప్పారు. అయితే ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే, ఇప్పుడు అందరికీ చెప్తున్నటువంటి పోలీస్ అధికారులే మోసపోతే, గతంలో కూడా చాలా సందర్భాలలో వచ్చినాయి కానీ ఎక్కువగా పేర్లు బయటికి రాలేదు. కానీ ఇప్పుడు మోసపోయినటువంటి ఫ్యామిలీ ఆషామాషి ఫ్యామిలీ కాదు. సిబిఐ మాజీ జేడీగా చేసినటువంటి సిబిఐ మాజీ జేడీ సైబర్ నేరగాళ్ళ చేతికి చిక్కిరు వీళ్ళు. వాళ్ళ వైఫ్ని సైబర్ నేరగాళ్ళ చేతికి చిక్కి దగ్గర 2.5 కోట్లు మోసపోయినా అని తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులకి కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ నడుస్తుందట. అయితే చాలా సందర్భాలలో పోలీసులే దీనికి సంబంధించిన దాని మీద అవగాహన కల్పిస్తున్నటువంటి ఫ్యామిలీ మెంబర్లోనే ఒకరు ఇంత పెద్ద నేరగాళ్ళ ఉచ్చులో పడడం అనేది ఇప్పుడు కొంత సంచలనంగా మారుతుంది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉన్నారు కదా, ఆయన పేరు తెలవనోళ్ళు ఉండరు. గతంలో చాలా కీలకమైనటువంటి కేసుల్ని హ్యాండిల్ చేసిండు. అట్లాంటి వాళ్ళ వైఫ్ మొబైల్కి కొన్ని రోజుల కిందటనట కొంతమంది కాంటాక్ట్ అయ్యి స్టాక్ మార్కెట్స్లో వాటిలలో పెట్టుబడులు పెడితే 500% రిటర్న్స్ వస్తాయి అని నమ్మించిరట. మరి ఆమె ఎట్లా నమ్మిందో, ఎందుకంటే రోజు పేపర్లలో న్యూస్లలో ఇట్లాంటి వార్తలు చూస్తూనే ఉంటాం. చాలా రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంత ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయి అన్నప్పుడు దీని వెనకాల ఏం జరుగుంటుంది అని ఒక్క క్షణం ఆమె ఆలోచించుకున్నా అయిపోతుండే. కానీ మరి వాళ్ళు ఇంకా నేరగాళ్ళు ఎన్ని మాయ మాటలు చెప్పిర్రో ఏం చేసిరో తెలియదు. కానీ ఆమె వాళ్ళ ఉచ్చులో పడి వాళ్ళు అడిగిన డబ్బులు రోజు కొన్ని లాస్ట్కి ఏం చేసిందట అంటే, ఇంట్లో ఉన్న బంగారాన్ని కూడా కుదోబెట్టి దాంట్లో నుంచి కూడా డబ్బులు తీసుకొని వచ్చి వాటిలలో పెట్టిందట, స్టాక్స్లలో పెట్టిన తర్వాత ఇక లాభాలని కొన్ని రోజులు రాక చూపించుకుంటూ వచ్చిరట. లాభాలు తీసుకోవాలనుకుంటే మీరు మిగతా మొత్తం కూడా పెట్టుబడిగా పెడితేనే ఆ లాభాలను తీసుకోగలుగుతారు, లేకపోతే తీసుకోలేరు అన్నారట. అట్లా అనేసరికి ఆమెకి అంటే ఎప్పుడు పెట్టుడే ఉంది కానీ విత్డ్రా చేసే ఆప్షన్ కనిపిస్తలేదట. అలా కనిపించకపోయేసరికి అక్కడ రియలైజ్ అయింది ఆమె, నేను మోసపోయినా అనుకొని అప్పుడు పోలీసులకి కంప్లైంట్ చేస్తే అప్పటి వరకే ఆమె అకౌంట్లో ఉన్నటువంటి దగ్గర 2.5 కోట్ల రూపాయలని మొత్తం వెళ్ళిపోయినాయి. అంత పెద్ద మొత్తంలో ఆమె మోసపోవాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రికవరీ అవుతుందా లేదా ఏం చేస్తారు అనేది నెక్స్ట్. అయితే దీని మీద ప్రభుత్వాలు పోలీసులు ఎంత అవగాహన కల్పించాలో అంత కల్పించినాయి. గతంలో చాలా సందర్భాలలో మనం డిజిటల్ అరెస్టులు అనేటివి కూడా చూసినాం. చాలా సందర్భాలలో మేము ఏదో సిబిఐ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఇంకొక దగ్గర నుంచి ఫోన్ చేస్తున్నాము అని డిజిటల్ అరెస్టుల మోసాలు మనం చూసినాం. గతంలో మొన్ననే అనుకుంటా ఒక ప్రముఖ హీరో కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఇట్లనే ఈ సైబర్ నేరాల గురించిన ఒక ప్రస్తావన వచ్చినప్పుడు మా ఫ్యామిలీలో ఒకరు కూడా డిజిటల్ అరెస్టు బారిన పడ్డరు అని గతంలో చెప్పిండు. ఒక 2-3 నెలల కిందటనే అనుకుంటుంది. అట్లా ఎంత అవగాహన కల్పించినా ఏం చేసినా సరే ఇంకా మోసపోయే వాళ్ళు ఉంటూనే ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేస్తున్న వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఒక నేరం అనేది రూపాలు మార్చుకుంటూ గతంలో డిజిటల్ అరెస్టులు అన్నారు. దాని తర్వాత ఏదో ఎక్కడి నుంచో కొరియర్ సర్వీసులు అంటూ ఫోన్ చేసి ఆ కొరియర్లో ఏదో వచ్చింది, మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు, లేదు అనుకుంటే మీరు మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇట్లా ఒక పందాలో చేసిరు.
తర్వాత చాలా సందర్భాలలో ఏదో బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నాము అని, ఏటీఎం పిన్నులు చెప్పండి అని, లేకపోతే ఏటీఎంకి సంబంధించిన నెంబర్ చెప్పుర్రి అని, ఇంకో కొంతమంది బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నాం మీ బ్యాంక్ డీటెయిల్స్ నెంబర్స్ చెప్పండి అని, ఆధార్ కార్డుకి సంబంధించిన నెంబర్లు చెప్పండి అని, ఏగో ఇట్లాంటివి చేసిరు కొన్ని రోజులు. వాటి మీద కొంత అవగాహన వచ్చింది జనాలకి. అవగాహన వచ్చి ఎవరైనా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ చెప్పండి, లేకపోతే మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ చెప్పండి అంటే చెప్తలేరు. కొంత అవేర్నెస్ వచ్చింది జనాలలో. కానీ ఇది ఇంకో తరహా మోసం, కొత్త తరహా మోసం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే వస్తాయి అంటే నిజంగానే స్టాక్ మార్కెట్లో చాలామంది ట్రేడింగ్ చేస్తారు. డీమ్యాట్ అకౌంట్ తీసుకొని చాలామంది ట్రేడింగ్లు చేసేటోళ్ళు ఉంటారు. సో దాంట్లో కొంతమందికి లాభాలు కూడా వస్తాయి, చాలా పెద్ద మొత్తంలో లాభాలు చూసిన వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా అకౌంట్ తీయండి అని అన్నారు. దాంట్లో దేంట్లో ఏ షేర్లో పెట్టుబడులు పెట్టాలి, పెడితే దేంట్లో డబ్బులు వస్తాయి అది ఇది అని చెప్తే ఆమె నిజంగానే నమ్మినట్టుంది. సో ఇట్లా వస్తున్నాయి కదా, ఇట్లా పెట్టొచ్చు కదా డీమ్యాట్ అకౌంటే అని చెప్తున్నారు వీళ్ళు, షేర్ మార్కెట్లు అని చెప్తున్నారు, స్టాక్ మార్కెట్లో పెడుతున్న డబ్బులు మన దగ్గరనే ఉంటాయి కదా అని అనుకుంది. కానీ దీంట్లోనే వాళ్ళు ఇక ఏ ట్రిక్ ఉపయోగించిరో ఏం చేసిరో ఒక కొత్త టెక్నిక్తోని ఆమెను మోసం చేసిరు మొత్తానికి. ఇప్పుడు మామూలు వాళ్ళు, కింది స్థాయి వాళ్ళు, లేకపోతే అవగాహన లేని వాళ్ళు, ఊర్లలో ఉన్నటువంటి జనాలు వాళ్ళు వీళ్ళు మోసపోయిర్రు అంటే ఒక లెక్క ఉంటుంది. కానీ ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఫ్యామిలీ మెంబర్ మోసపోయిర్రు అంటేనే, అంటే సైబర్ నేరగాళ్ళు ఏ స్థాయిలో మిమ్మల్ని ట్రాప్లోకి దించుతున్నారు అనేది ఒక్కసారి మీరు అర్థం చేసుకోర్రి. ఖచ్చితంగా వీటి బారిన ఇంకా రోజు రోజుకి అంటే మనం ఫోన్ల వాడకం అనేది పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ సైబర్ నేరగాళ్ళ ఇష్యూస్ అనేటువంటివి పెరుగుతూనే ఉంటాయి. ఇంకా రోజు రోజుకి పెరుగుతాయి తప్ప తగ్గేటట్టు కనిపిస్తలేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే తప్ప దీన్ని అరికట్టడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే ఒక వ్యవస్థగా చేసేదాన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేయగలుగుతారు, కానీ వ్యక్తులు టార్గెట్గా ఈ సైబర్ నేరగాళ్ళు పనిచేస్తారు. కాబట్టి మనకు వ్యక్తిగతంగా అవగాహన ఉంటే తప్పితే ఈ సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడకుండా ఉండేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ చెప్పేది ఏంటి అంటే, సైబర్ నేరగాళ్ళు వాళ్ళ రూపాలని మార్చుకొని ఏ రూపంలోనైనా మీకు డబ్బు మీద ఆశ పెట్టొచ్చు, లేకపోతే డిజిటల్ అరెస్ట్ల పేరుతో భయపెట్టొచ్చు. ఆశ చూపించడమా భయపెట్టడమా, కానీ ఏదైనా చేసి వాళ్లకు కావాల్సినటువంటి డబ్బులను దండుకోవడం మాత్రమే లక్ష్యంగా సైబర్ నేరగాళ్ళు పనిచేస్తున్నారు. చాలా పెద్ద పెద్ద అధికారులు కూడా ఇందులో బలైపోతున్నారు, అధికారుల ఫ్యామిలీలు కూడా బలైపోతున్నారు. అంటే సామాన్య ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇప్పటికైనా సరే ఒక్కసారి ఈ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారి ఫ్యామిలీని చూసిన తర్వాత అయినా జనాలు కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది చెప్పే ప్రయత్నం ఇది. సైబర్ నేరగాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి పనులను రూపాలని మార్చుకొని ఎట్లా మన మీద దాడి చేస్తున్నారు అనేటువంటిది చూస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ని చూసినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బీ కేర్ఫుల్. సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడకుండా ఉండాలి అంటే మనలోనే ఉంది. మనం మాత్రమే, అంటే ఎవరో ఒకరు ఫోన్ చేసి దీంట్లో ఎక్కువ డబ్బులు వస్తాయి, ఇందులో పెట్టుబడులు పెట్టండి అని తెలియని వ్యక్తులు అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్లు వస్తే, మెసేజ్లు వస్తే ఆశపడిపోతే కనుక ఉన్నటువంటి డబ్బులు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మాత్రమే దీనికి ఒక ముందున్నటువంటి ఆన్సర్గా కనిపిస్తుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మాత్రమే సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడకుండా ఉండడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధం ప్రస్తుతానికి. సో అందరూ కూడా బీ కేర్ఫుల్, సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడకండి. ఈ చూసినటువంటి ఎగ్జాంపుల్స్ని చూసిన తర్వాత కూడా ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ అంటే మీకు తెలియని నెంబర్ల నుంచి తెలియని వాళ్ళు మాట్లాడితే కనుక వాళ్ళ మాటలని నమ్మి ఎందులో కూడా పెట్టుబడులు పెట్టకండి, లేకపోతే వాళ్ళు పంపించినటువంటి ఫైల్స్ని క్లిక్ చేయకండి. బీ కేర్ఫుల్.